నార్ల పద్మావతి, వయసు 56 సంవత్సరాలు, డోర్ నంబర్ 12-183, కొల్లూరు, ఏపీ. 28/4/2022 వారు స్వయంగా వ్రాసిచ్చిన అనుభవం. నా పేరు నార్ల పద్మావతి. అంగలకుదురు సాయిబాబా సత్సంగ కేంద్ర సభ్యురాలిని. నేను గత 5 సంవత్సరాల నుండి సత్సంగ కేంద్రానికి వస్తూనే ఉన్నాను. మేము గతంలో వేమూరులో కొంతకాలం నివాసం ఉన్నాం. అప్పుడు జరిగిన సంఘటన తెలియజేస్తున్నాను. మా అమ్మాయి గర్భిణీతో ఉంటూ వారు హైదరాబాదులో ఉండేవారు. అందువలన నేను మా అమ్మాయి ఆరోగ్యం కోసం హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చింది. మా అమ్మాయి వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న ప్రగతి నగర్లోని సాయిబాబా మందిరానికి వెళ్ళేదాన్ని. అక్కడ ఒక 10-12 మంది భజన చేస్తూ ఉండేవారు. వారిని చూసిన నాకు నేను కూడా ఇలా భజన చేసుకుంటే బాగుండును అనుకుని బాబా పాదాలను పట్టుకుని వేడుకొన్నాను, భజనలో పాల్గొనే అదృష్టాన్ని ప్రసాదించమని. తరువాత కొద్ది కాలానికి వేమూరు రావడం జరిగింది. అప్పుడు కృష్ణా మాస్టర్ గారు వేమూరు వేణుగోపాలస్వామి గుడిలో ఒక 10 రోజులు సచ్చరిత్ర పారాయణ చేసేవారు. నేను ప్రగతి నగర్లోని సాయిబాబా మందిరంలో బాబాను అడిగిన వెంటనే నాకు మా ఇంటికి దగ్గరలోనే కార్యక్రమం జరగడం చాలా సంతోషం వేసింది. వచ్చిన దగ్గర నుండి నేను ఆ కార్యక్రమంలో పాల్గొనేదానిని. నా స్నేహితురాలు సుజాత గతంలోనే కొత్తపేట సత్సంగ కేంద్రానికి ఆదివారం సత్సంగానికి రమ్మని అడిగేది, కానీ ఎప్పుడూ వెళ్ళలేదు. ప్రగతి నగర్లోని సాయిబాబా మందిరంలో బాబాకు చెప్పుకోవడం, వేమూరు రాగానే కార్యక్రమం జరగడం, తప్పనిసరిగా సత్సంగానికి వెళ్ళాలనిపించి తెనాలి సత్సంగానికి నా స్నేహితురాలతో కలిసి వెళ్ళాను. ఆ రోజు సత్సంగంలో గురువుగారు మైనతాయి గురించి చెప్పారు. తరువాత ఊది తీసుకుని ఇంటికి వెళ్ళాము. మా అమ్మాయి నిండు గర్భిణి, నెలలు నిండాయి, డెలివరీ సమయం. మా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఆసుపత్రికి తీసుకెళ్లాలన్నా ఎలా, ఎంత అవుతుందో ఏమో అనే భయం. ఒక ఆమె మా ఇంటికి వచ్చి, అమ్మా నేను మంత్రసానిని అని చెప్పడం, అమ్మాయి రోజు వచ్చి చూడడం జరుగుతూ ఉంది. డెలివరీ ఈరోజు రేపు అన్నట్లుగా ఉంది. అనుక్షణం సాయిబాబా నామంతోనే ఉన్నాము, బాబాకు చెప్పుకుంటున్నాము. ఒకరోజు మంత్రసానికి కబురు చేస్తే వచ్చింది. ఒక అరగంటలోనే డెలివరీ అవుతుందని చెప్పింది. సాయిబాబా కృపా కరుణతో ఎలాంటి ఆటంకం లేకుండా మగబిడ్డ పుట్టాడు. అందరం సంతోషించాం. ఇది బాబా మా మీద చూపించిన ప్రేమకు నిదర్శనం. మా జీవితంలో మరుపురాని సంఘటన. ఇది సాయిబాబా సత్సంగ మహిమ.